నమస్కారం, వెల్కమ్ టు గాంధీవం, ది ఏర్ ఆఫ్ ట్రూత్. రేపటి తరం ఏమైపోతే మాకేంటి, మాకు రాజకీయాలు మాత్రమే కావాలి. ఇలానే ఉంటుంది తమిళనాడు స్టాలిన్ ప్రభుత్వం తీరు. ఇక విషయంలోకి వెళ్తే, జవహర్ నవోదయ విద్యాలయాలు కేంద్ర ప్రభుత్వం నడిపే ఉచిత రెసిడెన్షియల్ పాఠశాలలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా 650కి పైగా ఇలాంటి పాఠశాలలు ఉన్నాయి. దేశంలో ప్రతి జిల్లాలో ఒకటి స్థాపించాలన్నది కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రణాళిక. దానికోసం రాష్ట్రాలు 30 ఎకరాల భూమిని మాత్రమే ఉచితంగా ఇవ్వాలి. భవనాలు నిర్మించడం, స్టాఫ్ జీతాలు, హాస్టల్స్, ఇతర నిర్వహణ ఖర్చులు అన్నీ పూర్తిగా కేంద్రమే భరిస్తుంది. తమిళనాడు మాత్రం ఈ పథకాన్ని వ్యతిరేకిస్తోంది. కారణం ఏమిటంటే, తమిళనాడులో 2006 యాక్ట్ ప్రకారం 2 భాషల విధానం మాత్రమే, అంటే తమిళ్, ఇంగ్లీష్ మాత్రమే అమలవుతోంది. నవోదయ పాఠశాలలో మాత్రం 3 భాషల సూత్రం ఉంది. అది తమిళ్, ఇంగ్లీష్, హిందీలు. దీన్ని తమిళనాడు ప్రభుత్వం హిందీని బలవంతంగా రుద్దడంగా చూస్తుంది. అంతేకాకుండా రాష్ట్రంలో ఇప్పటికే బలమైన ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఉందని, అదనపు పాఠశాలల అవసరం లేదని వాదిస్తోంది. పైగా సమగ్ర శిక్షా అభియాన్ క్రింద కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు 3,548 కోట్లు బకాయి పడిందని ఆరోపిస్తోంది. ఈ వివాదంపై 2017లో మద్రాస్ హైకోర్టు ఒక పిల్ దాఖలు కాగా, నవోదయ పాఠశాలకు రాష్ట్రం భూమిని కేటాయించాలని హైకోర్టు ఆదేశించింది. అయితే హైకోర్టు ఆదేశాలపై 2017 డిసెంబర్లో సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఇప్పుడు ఆ స్టేని సవరించి కొత్త ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవ్ గల బెంచ్ ద్వారా విచారణ ఈ డిసెంబర్ 15న జరిగింది. తమిళనాడు ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వకేట్ పి విల్సన్ ఈ పథకం ఐచ్ఛికమని, బలవంతం చేయడం సాధ్యం కాదు అని, హిందీని బలవంతం చేయడం ద్వారా రాష్ట్ర భాషా విధానానికి విరుద్ధమని, ఇంకా భూమి ఇవ్వడం రాష్ట్రంపై అదనపు ఆర్థిక భారం అని, కేంద్రం పాత బకాయిలు చెల్లించలేదు అంటూ తమిళనాడు ప్రభుత్వం వాదనలు వినిపిస్తోంది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ విధంగా కొన్ని పాయింట్లతో వ్యాఖ్యానించింది. నెంబర్ 1, విద్య కాన్కరెంట్ లిస్టులో ఉంది. కేంద్రం పెట్టుబడి పెట్టడంలో తప్పు లేదు. నెంబర్ 2, గ్రామీణ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు అవకాశాలు అడ్డుకోవద్దు. నెంబర్ 3, భాషా రాజకీయాలను విద్యలోకి లాగవద్దు అని చెబుతూ, మీరు ఈ రిపబ్లిక్లో భాగం కాదా, భాషను వివాదంగా మార్చవద్దు, మనం ఫెడరల్ సొసైటీలో ఉన్నాం, రాజకీయాలు పక్కన పెట్టండి, ప్రతిభావంతులైన విద్యార్థుల అవకాశాలను ఎందుకు అడ్డుకుంటున్నారు, మీ రాష్ట్రం అని చెప్పకండి, ఇది ఫెడరల్ దేశం, అవకాశాన్ని కోల్పోకండి, ఇది మీ రాష్ట్ర విద్యార్థులకు అవకాశం అని సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని మందలిస్తూ, వ్యతిరేకంగా కాకుండా పాజిటివ్గా ఆలోచించమని, కేంద్రంతో చర్చలు జరపమని తమిళనాడుకి సూచించింది. తమిళనాడు ప్రభుత్వం 6 వారాల్లోగా ప్రతి జిల్లాలో నవోదయ పాఠశాలలకు అవసరమైన భూమిని గుర్తించి స్టేటస్ రిపోర్టు సమర్పించాలి అని, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖతో చర్చలు జరపాలి అని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ 6 వారాలకు వాయిదా వేసింది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు కూడా తెలుసుకోవాలనుంది మీ యొక్క అభిప్రాయాలను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. జై హింద్.